ఇంట్లో 5గురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ 5గురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అమ్మ ఇక్కడ ఒకటమ్మా, అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్నే అంటే చలాకితనం, అమ్మ అల్లరు అనుకునేది లేదండి. ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. ఇంట్లో పనులన్నీ నీకు సాయంగా ఉంటాయి? అవునండి, వాడే చేసేవాడు. ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే లేదుగా మాత్రం కొన్ని కంబర్ కోలు ఉంది నాది. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాళ్ళు 3 years సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమరకులు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరి పిల్లడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వచ్చి వాడు చిన్నబిడ్డ అనుకుంటారు మొత్తం చెప్పి అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అది చాలా అంటారు, సరిగ్గా చూడమ్మా, ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కమర్గోళంలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకుని అలాగే అయిపోయింది. అంటే రంగని కాదు కానీ ఆ కబరకోళ్ళలో కూర్చోబెట్టడానికి ఆ మసిగిస్తూ ఇంకా నల్లగైపోతుంది. అంత నలుపుడేసాడు నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. నేను నా బిడ్డ వేసుకెళ్ళింది. కాడీస్ కట్టిందో డౌట్ నాకు. అమ్మేమో అల్లరి అనుకునేదండి, నాకేమో చిన్ననాటి మహాభాగవతంలో కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో చిన్నప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఇదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలంట. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అది ఇష్టపడక ఆ తర్వాత లేకపోతే కోపడగా ఎలా ఉంటాడు చెప్పండి. 5గురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5గురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇదొక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఇదేమంటారండి, వదిలేమో తన తింటాడు. అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండమంటారు అమ్మ, ఎవరిని డిపెండ్ అవ్వద్దు, మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా నేర్చుకో, ఎవరిని ఇలా చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు కుటుంబం నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పారు చాలా తక్కువ చెప్పారు, బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది మాటలు. ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే తీసేస్తాం, దాన్ని మనమే. బట్ తగ్గించే వాళ్ళు, కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఒక్కొక్కరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు సార్ కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తాయి ఫేజ్ ఒకటి, నేనేదో ఇంకా
మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యువర్ ఎస్. ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు ఇంట్లో నాకేం ఏదైనా సాధించగలను అన్న ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ వెరీ స్ట్రాంగ్, వెరీ ప్రాక్టికల్. అంత స్ట్రాంగ్ చేసింది నాన్న చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏముందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాతో. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చోస్తాడు అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, అది నాతో షేర్ చేసుకుంటాను. తను మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్. అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కడి వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతాం. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీల్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అలా కాదు, ధైర్యం ఉండి అందరికి ధైర్యం బాగా నూరుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాడు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉండాలి తప్ప తీసుకుని ఎలా ఉండకండి, చేతులు పెట్టండి అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మాకు ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కొంచెం కష్టంగా ఉంటుంది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే, అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా బయటికి వెళ్ళి ఎక్స్పోజ్డ్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, ఉంటుందండి ఫ్యామిలీ అన్న తర్వాత. కానీ ద ఇన్విజిబుల్ బాండేజ్ మా అమ్మ ఇచ్చింది, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్, అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాట కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరూ ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని ఎట్లాగా అంటే ఏమో లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అది ఆవిడ నేర్పించింది, అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకే చెప్పాను కూడా, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకరదాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడర్న్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది. Yes, you can say that. Yes. ఇంకొక అడ్వైజ్ కట్టండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలా మంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది, 9 సంవత్సరాలు నాన్నగారు పూర్వం దగ్గర నుంచి ఉండేది. 5 సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానవులు వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ
సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒకసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది 5-6 నెలల పాటు. ఇదే ఊళ్ళో ఉండి పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, తన సంసారం తను బిజీగా ఉంటాను అనుకోసరి అమ్మ ఏమి ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు ఇవ్వండి. వచ్చే అబ్బాయి ఏం చేసి పెట్టడా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉండి ఇప్పటికీ కూడా తను సపరేట్ ఇచ్చిండు మా ఇంట్లో. ఎంతో అడుగులు వేరే ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్ లో కూర్చొని వండి అందరికి పెట్టాం. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసన చేసి అన్ని రకాలుగా చేసి వస్తే అమ్మకి చాలా జాలి. ఆడేదో ఇంక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంటలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మను కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటుందో తెలుసు. అది చేసిన తర్వాత ఎక్కడైనా తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్ని చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యాల వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా వదిలేవాళ్ళు గురించి ఇప్పుడు ఏమైపోయానో అని ఇంత కించెం బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమీ అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత కదా. ఎందుకోకపోతే మాధవ చూసుకుని మాధవ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడియడం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నాకు కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు. ఇట్లా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా మంది తల్లిదండ్రులు చూశాను వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పట్టించుకోవట్లేదు అర్థం చేసుకురాము కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనేది ఉంటుంది. ఫీల్ అవుతారు. అవును, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. పైగా బిడ్డలు వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన అది ఇద్దరికి కలిగి చాలా మంది ఆచరించాల్సిన ఒక విషయం అనుకుంటాను. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా కంటితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురు మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పిల్ల. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నాగబాబు చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చినా రుచులు వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్లాలట ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్కి నేను సహాయపడుతుండేవాడు ఉండేవాడు. అమ్మ నాకు ఫ్రెండ్స్ ఆడుకోవడం అలా నిజంగా ఎప్పుడు నాకు గుర్తేది నాకు తెలియదు, నాకు లేదు ఫ్రెండ్స్తో తిరగడం అని అమ్మ పట్ల ఉండేవాడు. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారికి కాన్షియస్ పోయి ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని, డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అంటే మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో అనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు
నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, పెంపకం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే. తను చిన్నది, మిగతాందరూ పరిసరులే. సో అలాంటి పరిస్థితుల్లో తమిళ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ నాకు నిజంగా మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ పంపించాలని సపోర్ట్ చేసి అండ్ ఇప్పుడైతే నా మీద ఎంత నమ్మకం నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో అండ్ తనకి హాస్పిటల్ అని పెద్ద ఫోబియా. నేను ఎక్కడికైనా వస్తాను హాస్పిటల్ రాను. ఈ మధ్యకాలంలో సరే అమ్మ మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు బాధపడుతున్నావు, అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, నీ మాట మీద నువ్వు చెప్తే వింటుంది. సరే నేను చెప్పాను అంతే. ఏదో నాలుగు ముందు చెప్తే ఎలా అవుతున్నారా, సరే ఇష్టం రా లేదులే మా ఊరికి పర్లేదు అన్న. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంలో పట్టడం ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం, డాన్స్ నేర్పించారని విన్నాం, అది నిజమేనా? తనకేమో డాన్స్ నేర్పించడం అది నేర్చుకోలేదు, నాకు వచ్చేసి ఇప్పుడు డాన్స్ స్టార్ ఎదిగారంటే అది మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి, ఉంటుంది 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లనా? సో బాపట్ల చాలా చిన్నది, 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకుని గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుంది. నేను మానసికంగా నేర్చేసుకున్నామండి. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమిటి వేస్తాను అంతే. ఇప్పుడు దాన్ని తరబడతాయి. ఇంకోటి ఏంటమ్మా, నమో నమో ఎన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేస్తున్నాను అన్నమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి, అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ, అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజం ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు, కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. అవునా? లేదు మహాప్రేమ. చూస్తున్నాను దగ్గర ముందు పెట్టినావు ఆర్టిస్ట్ కాబట్టి వ్యక్తీకరించిన చిన్నది కాబట్టి చివరిది కాబట్టి తనంటే బుద్ధండి. నేను పెద్దోడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ, అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, వాళ్ళని చూసి బాగా అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దానికి జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు